వెల్కమ్ టు త్రిదల్. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము అప్డేట్ చేసే లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీరు చూడొచ్చు. శుభోదయం, శుభప్రద నిధికి స్వాగతం. ఈరోజు గురువారం. గురుబలానికి ఎంతో ప్రాముఖ్యమైన రోజు. 7వ తారీఖు 2021 జనవరి. గురుబలం లేకుంటే చాలా వరకు అన్ని కార్యక్రమాలలో ఆటంకాలే ఎదురవుతుంటాయి. అలా గురుబలం కోసం ఈరోజు ఈ పరిహారం పాటించడం చాలా ముఖ్యం. గురుబలాన్ని మనం పొందాలి అంటే ఈ 2 పరిహారాలు చాలా ముఖ్యం. ఒకటి, ప్రతి గురువారం రోజు ఏదైనా దత్త ఆలయానికి కానీ సాయిబాబా ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ మీకు తోచిన సేవ చేసుకోవడం, గోసేవ కానీ సాయిబాబా ప్రసాదాలని పంచిపెట్టడం కానీ, ఇలా మీరు గురువుకి సేవ చేయడం ద్వారా మీకు మీ జాతకంలో ఉన్న గురుబలాన్ని కొంచెం పెంచుకోవచ్చు. ఇక రెండవది, మీరు ఎక్కడైనా రావి చెట్టు, మేడి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు లేదా ఈ 3-4 ఏవో 3-4 కలిసి ఉన్న చెట్టు అనేది ప్రతి ఒక్క గుడిలో ఉంటుంది. మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, సమయం ఉన్నవారు ఉదయాన్నే గుడికి వెళ్ళి ఈ పరిహారాన్ని పాటించడం మంచిది. ముఖ్యంగా తమలపాకులు, చిన్న దీపపు కుంది, ఒక చిన్న కలశం లేదా మట్టితో అయినా ఉన్న కుండ కానీ తీసుకొని వెళ్ళి ముందుగా రావి చెట్టు మొదట్లో తమలపాకుని ఉంచి దానిపై ఈ కలశాన్ని పెట్టి ఆ కలశానికి సగం వంతు బియ్యాన్ని, సగం వంతు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ, బెల్లం, కొంచెం బెల్లం అంటే సగం వంతు తెల్ల నువ్వులు, సగం వంతు బియ్యం, కొంచెం బెల్లపు పొడి లేదా చక్కెర ఏదైనా వేయవచ్చు. అది కలశం పూర్తిగా నిండే వరకు పెట్టాలి. పోసి కలశానికి ఎదురుగా రావి చెట్టుకు ముందు దీపపు కుందిని పెట్టి దీపాన్ని వెలిగించాలి. అది ఏ నూనెైనా పర్వాలేదు, నెయ్యితో వెలిగించినా పర్వాలేదు. వెలిగించి మరొక కలశంలో నీటిని తీసుకొని ఆ నీటిని మీరిప్పుడు నిండుగా నింపిన ఈ బియ్యపు నువ్వులతో నింపిన కలశంలో మీది నుంచి పోస్తున్నప్పుడు ఆ కలశంలో ఉన్న బియ్యము నువ్వులు అన్నీ బయటికి వచ్చేసేలా పోయాలి. మీరు ఆ నీటిని పోస్తున్నంతసేపు ఆ కలశంలో నిండి ఉన్న బియ్యము నువ్వులన్నీ మొత్తం బయటికి వచ్చేసి ఆ కలశంలో నీటితో నిండి ఉన్న కలశాన్ని అలా ఉంచి 21 ప్రదక్షిణలు వేసిన తరువాత ఆ కలశాన్ని తీసుకొని ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ కలశాన్ని పూజ గదిలో ఉంచి అందులో నుండి సగం నీటిని తీసుకొని పువ్వు లేదా తమలపాకు అందులో ఉంచి ఇంటికి 4 దిక్కుల మూలల వైపు ఆ నీటిని చల్లాలి. చల్లిన తర్వాత మిగిలిన నీటిని తులసి కోటలో పోసేయాలి. అలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దారిద్రం, 4 దిక్కులలో ఉన్న శనికి సంబంధించిన అన్ని గ్రహాలు కొంతమేర తగ్గి మనకి మంచి ఫలితాలను ఇచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మీకు ఐశ్వర్యాన్ని పొందే గురుబలాన్ని ఆ
గురుదేవుడు, దత్తాత్రేయ స్వామి లేదా సాయినాథుడు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ పరిహారాన్ని పాటించండి. మరొక మంచి పరిహారంతో మీ ముందుకు వస్తాం.